ఈనాటి ధ్యాన కీర్తన 19వ కీర్తన భాగంలో ఉన్న 14 వచనాల సారాంశాన్ని ఈ దినమున మనం ధ్యానించబోతున్నాం. మరి అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే దేవుని మాటలు మనకి పరిశుద్ధాత్ముడు మనకు అర్థం చేపిస్తాడు. కనుక మనందరం ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని సన్నిధికి వచ్చిన వారు దేవునిపై మనసు నిలుపుకొని దేవుణ్ణి ఆరాధించేవారై ఉండాలి. మంచిదండి. ఈనాటి ధ్యాన కీర్తనలో ఉన్న ముఖ్యోద్దేశం ఇది దావీదు భక్తుని యొక్క ఆత్మీయ అనుభవంలోంచి పుట్టిన కీర్తన ఇది. ఈ కీర్తన భాగంలో 14 వచనాలు ఏమని చెప్తున్నాయంటే, మనం చేసే భక్తి కార్యాల కంటే మనం జీవించే జీవితాన్నే దేవుడు చూస్తున్నాడని. ఎందుకంటే దేవుడు మన జీవించే జీవితాన్ని బట్టే మహిమపరచబడతాడని ఈ కీర్తనలో దావీదు భక్తుడు తన అనుభవాన్ని తెలియజేశాడు. మాట ద్వారా సమస్త సృష్టిని చేసిన దేవుడు తన స్వహస్తంతో మానవుణ్ణి సృజించాడని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. కనుక నోటి మాట ద్వారా సృష్టించిన సమస్త సృష్టి నిత్యము దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంది. తన అరచేతిలో అనగా తన చేతులతో సృజించిన మానవుడు దేవుణ్ణి మహిమపరచాలి అంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఈ లోకములో జీవించాలి. మనం ఎన్ని భక్తి కార్యాలు జరిగించినా దానిని దేవుడు అంగీకరించడు, కానీ ఆయనకి ఇష్టలుగా జీవించిన వారినే అంగీకరిస్తాడు. ఆయన జీవించే వారిని అంగీకరిస్తాడు. స్తోత్రం చెల్లిందామండి. అందుకంటాడు, బలులర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టము. అంటే నేను చెప్పినట్లు చేయడమే శ్రేష్టమైనది. నాకు ఇష్టలుగా జీవించడమే శ్రేష్టమైనదని దేవుడు చెప్తున్న మాట ఇది. కనుక లోకంలో ఎన్నెన్నో భక్తి కార్యాలు జరుగుతున్నాయి. మనం కూడా ఈనాడు ఎన్నో భక్తి కార్యాలు జరిగిస్తున్నాం. మనం జరిగించే భక్తి కార్యాలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన జీవించే జీవితం అని ఈ యొక్క కీర్తన మనకు బోధిస్తుందండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అదే కీర్తన చివరి వచనంలో రాశాడు ఆ మాట. ఒకసారి చదవండి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. కనుక మన జీవించే జీవితం, మనం మాట్లాడే మాటలను బట్టి మనం ఎవరమో లోకానికి తెలుస్తుందట అండి. నీ మాటలే నీవెవరవో లోకానికి తెలియపరచబడుతుందంటాడు. కనుక ప్రియులారా గమనించాలి, బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. దేవుని సన్నిధికి వస్తున్నాం, బాప్తిస్మాలు పొందాం, పేర్లు మార్చబడ్డాయి, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మానక దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవునికి అర్పణలు అర్పిస్తున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం భక్తి కార్యాలు. ఎన్ని భక్తి కార్యాలు జరిగించినా దేవునికి ఇష్టలుగా మనం జీవించకపోతే మన భక్తిని దేవుడు అంగీకరించడు. ఎందుకంటే మన జీవించే జీవితాన్ని బట్టే దేవునికి మహిమ కలుగుతుంది. మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తే దేవుని నామం లోకములో మహిమపరచబడుతుంది. దేవుని స్తోత్రం. కనుక మనము ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుని నమ్ముకునే బిడ్డలమైన మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా, లేక మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? దేవునికి ఇష్టలుగా జీవించకుండా ఎంతకాలమో ఎన్ని రకాలుగా భక్తి చేసినా
ఏమీ ప్రయోజనం లేదని బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. చూడండి, ప్రవక్త అయిన మీకా రాసిన ఆ పుస్తకంలో, గ్రంథంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి. మీకా రాసిన గ్రంథం లేక పుస్తకం 6వ అధ్యాయం 8వ వచనం చదివి సహాయం చేయండి. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎలా నడుచుకోవాలంట? న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు. ఇదే దేవుడు అడుగుతున్నాడు ప్రతి మానవుణ్ణి. ఏది న్యాయం అంటే దేవుని మాట వినిటయే న్యాయం. దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవడమే న్యాయం. తల్లిదండ్రుల మాట పిల్లలు వినుటయే న్యాయం. కనుక ప్రియులారా, న్యాయముగా నడుచుకోవాలంటే దేవుని మాట వినాలి. ఆ ప్రకారంగా నడుచుకుంటే దేవుని మాటలే మనల్ని న్యాయముగా నడిపిస్తాయి. తల్లిదండ్రులు చూడండి, పిల్లలకి చాలా జాగ్రత్తలు నేర్పిస్తాం. మనం బయటికి వెళ్తున్నప్పుడు వారికి కొన్ని విషయాలు నేర్పిస్తాం. ఎందుకొరకంటే వారి జీవితంలో అన్యాయం పొందుకోకూడదని, అన్యాయస్తులుగా మారకూడదని, వారి జీవితానికి తగిన న్యాయము చేకూరాలంటే జాగ్రత్తలు వహించాలి. అందుకని తల్లిదండ్రులైన వారు జాగ్రత్తలు చెప్తారు. వారు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతిరోజు కూడా వారు కొన్ని జాగ్రత్తలు జ్ఞాపం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనము న్యాయంగా నడుచుకోవాలి, మన పిల్లలు కూడా న్యాయంగా నడుచుకోవాలి. న్యాయముగా ఎవరైతే నడుచుకుంటారో వారి కనికరమును ప్రేమించే వారికి ఉంటారట. అనగా కనికరము కలిగి జీవిస్తారట. దేవుని స్తోత్రం. న్యాయముగా నడుచుకునేవారు హృదయము కఠినపరచబడదు. వారి కఠినాత్ములు కారు, కనికరము గలవారిగా మారిపోతారు. అన్యాయస్తులు కఠిన హృదయం గలవారిగా మారిపోతారు. అన్యాయం చేసేవారు, ఎదడవారికి అన్యాయం చేసేవారు హృదయం కఠినమైపోతేనే వారికి అన్యాయం చేస్తారండి. కనికరము గలవారు ఎప్పుడూ కూడా న్యాయంగానే నడుచుకుంటారు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చాలా తేటగా బోధిస్తుంది. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? న్యాయముగా నడుచుకునేటయో కనికరమును ప్రేమించి. ఇంతకంటే మరొకటి ఏమీ లేదు. దేవుడు మనల్ని పిలిచింది, మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? కనికరము గలవారిగా చేయడానికి, తద్వారా న్యాయముగా లోకములో నడిపించడానికి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరైతే కనికరము గలవారై ఉంటారో వారు న్యాయముగా నడుచుకుంటారు, ఎవరికి అన్యాయం చేయరు. న్యాయముగా నడుచుకుంటారు అనగా ఎదట వారికి మేలు చేసేవారిగానే ఉంటారు, కానీ కీడు చేసేవారు ఉండరు. అది దేవునికి మహిమటండి. అది దేవునికి మహిమట. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుని మహిమపరచడంలో దేవుడు ప్రవక్త అయిన మోషే కొరకు సాక్ష్యం చెప్పాడు. నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు అంటాడు. మరొక చోట అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. ఎందుకు అంత నమ్మకస్తుడిగా మోషే ఉన్నాడంటే అతడు సాత్వికుడు, దేవుని వాక్యానికి లోబడిన వాడు కనుక అతడు కనికరము గలవాడిగా,
సాత్వికుడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి శరీరధారిగా వచ్చిన దినాల్లో మనుషులందరినీ ఆహ్వానించాడు. అందుకే ఆయన ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. నా కాడు ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది. నా కాడి సులువు, నా భారము తేలికై ఉన్నదని యేసు ప్రభువారు చెప్పిన మాటలండేవి. సమస్త ప్రజలకు కూడా ఆహ్వానాన్ని పంపాడు. ఆయన ఆహ్వానించాడు. ఎందుకంటే మానవుల్లో ఏమి లేదంటే సాత్వికం లేదు, కనికరము గల మనసు లేదు, తగ్గింపు జీవితం లేదు. కనుకనే మానవుడు న్యాయముగా నడుచుకోలేకపోతున్నాడు, అన్యాయస్తుడైపోయాడు. ఆది మానవుడైన ఆదాము అవ్వలు తినకూడని వృక్షఫలం తినగానే వారిలోకి చెడుగు ప్రవేశించింది. ఆ చెడుగు వారి హృదయాన్ని కఠినపరిచింది. చెడుగు వారి హృదయాన్ని కఠినపరిచింది. అందుకనే వారు అన్యాయస్తులైపోయారు. దేవుని స్వరూపాన్ని చూడవలసిన వారు, దేవుని స్వరాన్ని వినవలసిన వారు, వారు దేవుని స్వరం వినకుండా దాక్కుంటున్నారండి. దేవుని చూడకుండా వారి హృదయం కఠినపరచబడింది. వేళ దేవుని మందిరానికి రాకుండా అనేక మంది అనేక పనుల్లో దేవుని నమ్ముకుని కూడా నిమగ్నమైపోతున్నారంటే కారణం ఏమిటంటే వారి హృదయంలో కనికరం లేదు, వారి హృదయం కఠినపరచబడింది. ఈ హృదయాన్ని ఏ విధంగా దుష్టుడు కఠినపరుస్తాడంటే ఉన్నదనే గర్వాన్ని పంపించి, లేదనే విచారాన్ని పంపించి కఠినపరుస్తాడట. ఏదేను తోటలో ఆది మానవుడైన ఆదాము అవ్వల హృదయాన్ని ఏ విధంగా కఠినపరిచాడంటే సైతాను మేము కూడా దేవునితో సమానులమే అనే భావాన్ని పుట్టించాడు. ఈ వృక్షఫలాన్ని తిన్న దినమున మీరు చావనే చావరు, దేవతలైపోతారని దేవుడికి తెలుసు. దేవత అనగా దేవునితో సమానులమని ఎంచుకున్న వారిని దేవతలు అన్నారు లోకంలో. వారు ఎంచుకున్నారంతే మేము దేవుడితో సమానులమని, కానీ దేవుడితో సమానులు కానే కారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని బైబిల్ ఉంది, ఈలోక దేవతలన్నీ ఆయన ఎదుట సాగిలు పడతాయని. పాట పాడేస్తాం మనం, హల్లెలూయా. ఈలోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, దేవుని ప్రజలైన మనం దేవుణ్ణి మహిమపరచాలంటే మనము సాత్వికమైన మనసు పొందుకోవాలి. అది సాత్వికమైన మనసులోనే ఉంది కనికరమును ప్రేమించే మనసు, న్యాయముగా నడుచుకునే అనుభవం. అందుకే ప్రభువారు అన్నారు, రండి నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును, నా మనసు నీకు ఇస్తాను. హల్లెలూయా. యేసయ్య సాత్వికము దీన మనసు మానవాళికి ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఏ చెడుగైతే మానవ హృదయాన్ని కఠినపరిచిందో, ఏ చెడుగైతే మానవ హృదయాన్ని కఠినపరిచి అన్యాయస్తుడిగా మార్చిందో, దేవునికి విరోధిగా మార్చిందో, అటువంటి హృదయాన్ని మార్చడానికి, ఆ కఠిన హృదయాన్ని తొలగించి, ఉన్నదనే గర్వం లేదనే విచారాన్ని తొలగించి సాత్వికమైన మనసును మానవాళికి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా 2023 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే ఆయన మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23-24 వచనాల్లో ఆనాటి శాస్త్రులతో పరిసయ్యులతో మాట చెప్పారండి ఆయన. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ప్రియులారా, ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు భక్తి ఎటువంటిదంటే, ఈ మానవాళి కష్టపడి ప్రయాసపడి సంపాదించుకున్న వాటిలో తప్పకుండా దేవునికి భాగాన్నివ్వాలని బోధించేవారట. ఆ పాలస్తీనా దేశంలో పుదీనా, సోపు, జీలకర్ర ఇటువంటి పంటలు పండేవి, ఇప్పుడు పండుతున్నాయి. కనుక కొన్ని ప్రాంతాల్లో జీలకర్ర పండిస్తారు, సోపులు పండిస్తారు, గసగసాలు, ఇలాగా అనేక రకాల పంటలు పండుతుంటాయి. మన ప్రాంతంలో పండే పంటలు వేరు, వేరే ప్రాంతంలో వేరే రకాల పంటలు పండుతుంటాయి. మరి ఏజెన్సీ ఏరియాకి వెళ్తే అల్లం పండిస్తారు, అక్కడ రకరకాల అపరాలు పండిస్తారు, ఎక్కువగా అల్లం పండిస్తారు అక్కడ. ఇలాగ ఎన్నెన్నో రకాల మన మానవునికి కావలసిన నిత్యావసరాలు పండించే ప్రాంతాలు ఉన్నాయి. ఆనాడు పాలస్తీనా దేశంలో ఆ ప్రాంతాల్లో అవి పండేవి కనుక వాటిలో భాగాన్ని తప్పకుండా దేవునికి చెల్లించాలి. దేవుని సొత్తు దేవునికి ఇచ్చేవారిగా చేశారంతే. కానీ దేవునికి ఇచ్చేవారుగా ఉన్నంత రాని దేవుడు ఇష్టపడ్డంటండి. దేవునికి ఇష్టలుగా కూడా జీవించాలి. హల్లెలూయా. దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారు, చాలామంది ఉంటున్నారు, కానీ దేవునికి ఇష్టలుగా జీవించడం అనేది కష్టమైపోతుంది ఈవేళ. చాలా స్థలాల్లో చాలా సంఘాల్లో మేము చూస్తాం, అయ్యా మా సంఘంలో ఉల్లిపాయల్లో భాగం తెస్తారు, ఇంట్లో వండుకున్నట్లు భాగం తెచ్చేస్తారంటే మురిసిపోతున్నారు సేవకులు. మరి దేవునికి ఇష్టలుగా జీవిస్తారంటే అది మాత్రం అడగండి అన్నారు. దేవునికి ఇష్టలుగా జీవించరంట, దేవుడికి ఇవ్వడంలో ముందుంటారంట. అది మానక ఇది చెయ్యాలని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుడికి ఎంత ఇచ్చేవాడుగా ఉన్నా కానీ దేవునికి ఇష్టలుగా జీవించకపోతే దేవుని నామానికి మహిమ కలగదు, నీ భక్తిని దేవుడు అంగీకరించడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి. యేసు ప్రభువారు అదే నేర్పిస్తున్నారు. న్యాయముగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించుటయో, విశ్వాసం కలిగి జీవించుట. ఇది విశ్వాసం కలిగి జీవించేవారు దేవునికి ఇచ్చేవారు ఉంటారు. నా కష్టార్జితాన్ని దేవుడే ఆశీర్వదించాడని, నాకు ఆయుష్నిచ్చినోడు, ఆరోగ్యం ఇచ్చినోడు, నేను పడ్డ కష్టానికి ప్రయాస ప్రతిఫలం ఇచ్చినోడు దేవుడేనని విశ్వాసం ఎవరికి ఉందో వారికి దేవుడు ఇచ్చేవారికి దేవుడికి ఇచ్చేవారికి ఉంటారు. మొదటిది. రెండవది, దేవునికి ఇష్టలుగా జీవించాలంటే కనికరము గల మనసు నీలోకి రావాలి. అప్పుడే నువ్వు న్యాయముగా నడుచుకుంటావు. కఠినమైన మనసు నీలో ఉంటే, ఉన్నదనే గర్వం లేదనే విచారం నీలో ఉంటే న్యాయముగా నడుచుకోలేవు, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించలేవు. కనుక కనికరం అనేది అది దేవుని వల్ల మనకు అనుగ్రహించబడేది. అది కేవలం దేవుని వాక్యమే కనికరము గలవారుగా మనం చేసేది. అందుకని కనికరము గలవారు ధన్యులు, వారే కనికరము పొందుతారన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. రామపత్రిక 2వ అధ్యాయం ఒకసారి చదువుదామండి. 28వ వచనం చదవండి. రామపత్రిక 2:28. బాహ్యానికి అయిన యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే
యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే కానీ హృదయ సంబంధమైనదే ఆత్మలో జరిగేదే కానీ అక్షరం వల్ల కలిగినది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కలుగదు, దేవుని వల్లే కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడంట? హృదయములో మార్పు కలిగిన వారిని, అనగా దేవునికి ఇష్టలుగా జీవించేవారు. పై భక్తి చేసేవారిని మనుషులు మెచ్చుకుంటారు. చూడండి, చాలామంది పై భక్తి, ఎంత భక్తి చేస్తారో పై భక్తి. ఆ పై భక్తి చేసేవారిని మనుషులు ఎంతో మెచ్చుకుంటారండి. ఒక ఆయన అంటాడు, అయ్యా ఇచ్చేవారి కోసం చెప్పకపోతే ఇవ్వని వారు ఎలాగిస్తారండి అంటాడు ఒక ఆయన పాస్టర్ గారు. అంటే ఇచ్చేవారు ఎంత ఇచ్చారో అంట సంఘంలో ప్రకటిస్తే ఇవ్వని వారట ఇచ్చేవారిగా మారిపోతారటండి. అంటే మనుషులు మెప్పు కొరకు భక్తి అది దేవుడు మెచ్చుకోడు. నువ్వు కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదని వాక్యం చెప్తుంది. అంటే నీ కుడి చేయి ఇచ్చింది ఎడమ చేతికే తెలవకూడదంటే ఇంకా అందరికీ చెప్పడం అంటే ఎంత విరోధమైన కార్యమో చూడండి. అందుకని దేవుడికి మనం ఎంత ఇచ్చినా కానీ మనం దేవునికి రుణస్తులమే. ఎందుకంటే దేవుడే మనకు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి మన కష్టార్జితాన్ని దీవిస్తున్నవాడు ఆయనే కనుక ఆయనకి ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేం. దేవుని స్తోత్రం. కనుక మనం ఇచ్చి చెప్పుకునే వారం ఉండకూడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. న్యాయముగా నడుచుకోవడం అంటే అదే కనికరము కలిగి జీవించడం. ఎందుకంటే దేవుడే నన్ను కనికరించి నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన కనికరించకపోతే ఎప్పుడో నేను మట్టిలో కలిసిపోదునని మనం విశ్వసించాలండి. ఆయన కనికరం మన మీద ఉంది కనుకనే ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఎన్ని కష్టాలు కొదువులు వ్యాధి బాధలు ఎదురైనా కృంగిపోకుండా కృషించిపోకుండా ధైర్యముగా మనల్ని జీవింపజేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమీ లేని మనకు అన్నీ ఆయన ఇస్తున్నాడు. అందుకనే మనం బాహ్యానికి ఏదో పైకి క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు. మన హృదయములో క్రీస్తు ఉండాలి. కనుక మన మనసంతా క్రీస్తు మీద ఉండాలి. ఆయన కనికరం వల్లే నేను ఇలా ఉండగలిగాను, ఈ స్థితి కలిగి ఉన్నాను. నేనేమై ఉన్నానో కేవలం ఆయన కృప వల్లే ఉన్నాను అంటున్నాడు భక్తుడైన పౌలు. దేవుని స్తోత్రం. పాట పాడేతను ఏమై ఉన్నానో అదంతా నీ కృప వల్ల పాట పాడేతావు, కానీ హృదయములో ఉందా మనసు? కనుక ప్రియులారా, మన పైకి ఏదో క్రైస్తవులు మనం చెప్పుకుంటే సరిపోదు. మన హృదయము మారాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో మన హృదయం మారాలి. కనికరము గల మనసు మనలో ఉండాలి. అప్పుడే మనం న్యాయముగా నడుచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇవాళ చాలామంది భక్తి చూపించుకోవడానికి చేస్తున్నారండి. మీ భక్తులు మనం చూపించుకోవడానికి. భక్తి అనేది అనుభవంతో కూడింది. ఇది హృదయ సంబంధమైనది. భక్తి అనేది దేవుడు హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. అందుకని అంటాడు, మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందండి అంటాడు. ఎందుకు బాప్తిసం పొందుతున్నామంటే మన మనసు మార్చబడడం కొరకు బాప్తిసం పొందుతున్నాం. నేను ఇక నా ఇష్టానుసారంగా నడుచుకోను, దేవునికి ఇష్టడుగా జీవిస్తాను, ఇష్టడాలుగా జీవిస్తానని మనసే మారు మనసు. దేవుని స్తోత్రం. బాప్తిసానికి నిదర్శనం అది. ఒక ఆయన అడిగాడు, అయ్యా ఎందుకు మేము బాప్తిసం వీళ్ళు అనేక మంది పొందేస్తున్నారు, అసలు బాప్తిసానికి అర్థం ఏంటి అని అడిగాడు ఒక ఆయన. నేను చెప్పాను, బాప్తిసం అంటే ఏంటో తెలుసా బాబు, జీవితాంతము నేను దేవునికి ఇష్టడుగా జీవిస్తాను అనే దీక్షది. అదొక సమర్పణ అండి. ఇక నేను ఇంతవరకు నా ఇష్టానుసారంగా జీవించాను, ఇక మీదట నేను దేవుని బిడ్డను, దేవునికి ఇష్టడుగా ఇష్టురాలుగా జీవిస్తాననే తీర్మానమే బాప్తిస్వానికి సింహనం. దేవుని స్తోత్రం. లోకంలో చాలామంది భక్తులు 40 దినాలు 20 దినాలు 10 దినాలు చేస్తారు.
నిష్ఠాగా జీవించాలి అనగా దేవునికి ఇష్టురాలిగా జీవించాలి. కనికరము గల మనసుతో న్యాయముగా నడుచుకొనుచు మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవుని నామం అన్యజనుల మధ్య మహిమపరచబడతా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. అందుకంటాడు, అదే రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుదామా? 20 నుండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏమిటో తెలియపరచబడుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడి ఉన్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. లోకములు ఎక్కడ చూడండి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతోనే భక్తి జరుగుతుంది. క్రైస్తవులు కూడా అలాగే చేస్తున్నారండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతోనే భక్తి చేస్తున్నారు. ఈనాడు పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, దీక్షలు ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. దేని స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందులో ఒక విషయం మీకు జ్ఞాపం చేస్తారు. మా తల్లి చింతల్లి వేనా చేసి వివాహం 19వ తారీఖున మన ఇంటి వద్ద నిశ్చితార్థ ప్రధానాలు. శుభలేఖలు ఇస్తున్నప్పుడు, ఆహ్వాన పత్రికలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను వివరం చెప్పాను వారికి. చాలామంది చదవరు, ఆ లేఖ తీసుకుంటారు కానీ పక్కన పడతారు, చదవరు. వివరం చెప్పాను. అక్కడ చాలా ఐపోలవరం కూడా చాలామంది ఇచ్చినప్పుడు చెప్పాను. అక్కడికి అమలాపురం నుంచి సువార్థికులు ఒక జంట వస్తుంటారు. ఎప్పుడు ప్రతి నెల కూటానికి వస్తారు. వారు లేఖ తీసుకున్నారు, నా మాటలు విన్నారు. ఇది సంక్రాంతి పండగ అనంతరం వస్తుంది శుక్రవారం అని కూడా వివరణ చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, సంక్రాంతి ముందు శుక్రవారం వచ్చేసారు మా ఇంటికి. వచ్చేసారు, మేమేమో పక్కన ఏవో పనులు చేసుకుంటున్నాం. వచ్చేసి ఈ ఊరంతా తిరిగేస్తున్నారంట. ఇక్కడ పాస్టర్ గారి ఇంట్లో పెళ్ళి ఉంది, నిశ్చితార్థ ప్రధానాలు ఉన్నాయి అంటే ఇక్కడ వాళ్ళు ఎవరో చెప్పారంట, ఇదేంటండి ఈవేళ కాదు వచ్చే శుక్రవారము జరుగుతుందంట, మాకు తెలిసింది అదంటే. లేదు ఈ శుక్రవారం అని వాళ్ళు అడిగితే అడ్రస్ చెప్తే మా ఇంటికి వచ్చేసారు తిన్నగా. ఎప్పుడు రాలేదు మన ఇంటికి. వాళ్ళు వచ్చేసినప్పటికి ఎదరికి వచ్చినప్పటికి అదేంటండి ఏమీ లేదు ఇక్కడ అన్నారు. ఏముంటుంది అన్నాను నేను. సరే వచ్చారు కదా, తీరా రండి టీ తీసుకోండి, భోజనం టైం అవుతుంది కదా, 12 అయిపోతుంది, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, ఎంతమంది వచ్చినా మా ఇంట్లో 2-3కి ఎక్స్ట్రా ఉంటుంది, భోజనం చేసి వెళ్తురు కానీ మేము శుక్రవారం తినమండి, ఉపవాసం అండి అన్నారు. అలాగా మంచినీళ్ళు అన్నా తీసుకోండి, మంచినీళ్ళు కూడా తీసుకోరంట. సరే అండి అయితే వెళ్ళిరండి అన్న. వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ 19వ తారీఖున మరలా వచ్చారు, ఇద్దరు వచ్చారు. అందరూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెనక లైన్లో కుర్చీల్లో కూర్చున్నారు. వాటర్ బాటిల్ అట్టుకెళ్ళి మంచినీళ్ళు అన్నా తాగండి అన్నాను. ఇవాళ ఏమీ తీసుకోమండి అన్నారు. ఆ వేళ తీసుకోరండి. ప్రతి శుక్రవారం తీసుకోరా? తీసుకోము. సరే అయిపోయిన తర్వాత ఆయన మన అమలాపురం కనపడ్డారు. అది అంటే ఇంటికి రమ్మన్నారు నన్ను. దారంటే వెళ్ళిపోతుంటే నన్ను ఇంటికి పిలిచారు. నల్లంతం దగ్గర ఇల్లు. పిలిచిన తర్వాత వారు కొన్ని విషయాలు చెప్పారు. మీరు చేసే భక్తి ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి, అది కరెక్ట్ కాదు. కనుక ఉపవాసం ఉంటే నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న దేవునికి ప్రార్థించమని మొరపెట్టమని ఉంది బైబిల్లో. నా బైబిల్ అలాగుంది, మీ బైబిల్లో ఎలా ఉంది? వాళ్ళతో ఉపవాసం ఉన్నప్పుడు ఊరి మీద తిరగమని లేదు. నేను ఉపవాసం ఉన్నానని సాటించుకోమని లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి అది.
కనుక మీరు ఉపవాసం ఉన్నామని ఊరంతా తిరుగుతూ అడిగిన వాళ్ళకల్లా ఉపవాసం ఉన్నాం, శుక్రవారం మంచినీళ్ళు కూడా తాగాం, ఏమి ముట్టమని నా ఎదుట అన్నారు. ఎంతమంది దగ్గర అంటున్నారో ప్రతి వారం అన్నాను. అవునండి, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ఊర్ల మీదకి వెళ్ళిపోతాం సువార్త చెప్పడానికి. ఎవరు ఏమి ఇచ్చినా త్రాగమన్నారు, ఇచ్చినా తీసుకోరా అన్నాను. డబ్బులు తీసుకుంటారంట. అప్పుడు అన్నాను, మీరు చేసేది ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి, వాక్యాన్ని చూడండి. మీరు ఉపవాసం ఉంటే మీ ఇంట్లోనే ఉండండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదవండి, తర్వాత వాక్యాన్ని వినండి. ఇలాగా మీ ఇంటి వద్ద ఉండి చెప్పేసి దేవుని సన్నిధిని గడపాలి. కానీ ఊరు మీద తిరిగి మీరు ఉపవాసం ఉన్నాం, శుక్రవారం ఏమో ముట్టుకోం, ఇవన్నీ కూడా పరిసయ్యులు శాస్త్రుల భక్తి. ఇది చెప్పుకునే భక్తి, జీవించే భక్తి కావాలి దేవునికి. దేవుని స్తోత్రం. ఎదడవారికి చెప్పుకునే భక్తి అంటే ప్రజలు మెప్పు కొరకు కోరేది. అయ్యో వారండి ఏమి ముట్టరంట, పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఊరంతా సొంతంగా ఖర్చు పెట్టుకుని పెట్రోల్ పోసుకుని తిరిగేస్తున్నారు సువార్తకి అని చెప్పేసి అంటే మనుషులు మెచ్చుకుని వారి జేబు నింపేస్తున్నారటండి. వాళ్ళు చెప్తున్నారు, మాకు శుక్రవారం సువార్తకి వెళ్తే సుమారు 3,000 ఎక్కడా తగ్గదండి ఈరోజు అన్నారు వాళ్ళు. ఇదా దేవుడు నేర్పింది. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. కనుక వారికి ఈ విషయాలు చెప్పినప్పుడు పశ్చాత్తాపడ్డారు, కోపాలు లేదండి, ఒప్పుకున్నారు, మోకరించారు, ప్రార్థన చేయించుకున్నారు. దేవుని స్తోత్రం. ఇక మీదట అటువంటి భక్తి మేము చేయమండి. వాక్యం ఏం చెప్తుందో అదే చేస్తాం. అది దేవునికి ఇష్టమైన భక్తి అండి. అది మారు మనసు పొందినోళ్ళు చేసే భక్తి. పైకి ఇలాగ చెప్పుకునే భక్తి, బాహ్యమైన సున్నతి పొందినవారు, మేము దేవుని బిడ్డలని చెప్పుకొని దేవుని కొరకు ఇంత త్యాగం చేస్తున్నామని చెప్పుకునే వారిని మనుషులు మెచ్చుకుంటారు, కానీ దేవుడు ఎన్నడూ మెచ్చుకోడు. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతో భక్తి. వాళ్ళు చాలామంది చేస్తున్నారు అలాగా. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారండి. ఆర్టీఓ ఆఫీసులో చేస్తుంటారు వాళ్ళు, టెంపరీ డ్యూటీలు చేస్తారు. అమలాపురం ఆర్టీఓ ఆఫీసులో టెంపరీ డ్యూటీలు. ప్రొద్దుటే అన్నీ క్లీన్ చేయడం, వాటర్ పెట్టడం, ఇవన్నీ శుభ్రం చేసి లైన్ చేస్తారు. సాయంత్రానికి వెళ్ళి మళ్ళీ అన్నీ చక్క పెడతారు. మధ్యలో వెళ్ళి పని లేదు, ఇంతకే వాళ్ళిద్దరు పని లేదు. తెల్లారకుండా లేచి అదంతా శుభ్రం చేసి ఆర్టీఓ ఆఫీస్ అంతా క్లియర్ చేయడం, మంచి నీళ్లు పెట్టడం, ఎక్కడ ఏం పెట్టాలి అన్నీ అరేంజ్ చేయడం, ఇది చేసి ఆ యొక్క ఆఫీసుల్లో వర్కర్స్, ఆ ఉద్యోగస్తులు వచ్చిన తర్వాత వారికి అప్పగించి వాళ్ళు ఇంక బయట సువార్తకి వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఇదే పని. దేవుని స్తోత్రం. చెయ్యాలి సువార్త. కాదంటే మనం చేసేది ధర్మశాస్త్ర సంబంధ క్రియలతో భక్తి కాదండి, పూజలు పుణ్య కాదు. దేవుని స్తోత్రం చెబుదాం. దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం జీవించాలంటే మన మనసు మారాలి. నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలనే మనసు నీలోకి వస్తే దేవుడే మనల్ని ఆ విధంగా జీవింపజేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన హృదయాన్ని ఎరిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే మానవుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఎందుకంటే ఆయన లోకానికి వచ్చిందే మన మానవ మనసును మార్చడానికి. ఈ మానవ హృదయములో కనికరాన్ని పుట్టించడానికి వచ్చాడు ఆయన. కనికరము గలవారుగా చేయడానికి వచ్చాడు ఆయన. ఆయన నమ్ముకుని కూడా అటువంటి మనసు మనలో లేకపోతే మనము ఆయన బిడ్డలముగా ఆయన మనల్ని అంగీకరించండి. అన్ని సంవత్సరాల భక్తి చేయండి. ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడండి. దేవుని స్తోత్రం చెబుదామా. అక్రమము చేయువారులారా నా వద్ద నుండి పొండి అంటాడంట. ఎన్ని మాటలు చెప్పాడు బైబిల్ గ్రంథంలో చూడండి. ఈ రకంగా ధర్మశాస్త్ర కీలుతో భక్తి చేసే ఓ భక్తుని సాక్ష్యం ఎన్నో ఉన్నాయనుకోండి. ఒక భక్తుని సాక్ష్యం అని దినమన ధ్యానిందాం క్లుప్తంగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనమును చదువుకుందాం. ఆయన చెప్తున్నాడు, నేను పూర్వము దోషకుడనో హింసకుడనో హానికరుడనో అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన
మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. నేను తెలియక అవిశ్వాసం వలన చేసేదిని గనుక కనికరించబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా నాలో విస్తరించెను. దేవునికి స్తోత్రం. ఇది పౌలు భక్తుని సాక్ష్యం. అతను సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్ర పండితుడు, అతను ధర్మశాస్త్ర కోవిదుడు, ధర్మశాస్త్ర బోధించే పరిసయుడుగా కూడా అతను. నేను గమాలియేలు అనే ధర్మశాస్త్ర పండితుని పాదాల వద్ద ధర్మశాస్త్రం నేర్చుకున్నానని లోకంలో ఆనాడు గొప్పగా చెప్పుకునేవాడు. దానిని బట్టి సౌలుగా ఉన్న ఈ పౌలును ఆనాటి యూదా మతస్థులు ఎంతగానో ఘనపరిచేవారట. అతన్ని మనుషుల మెప్పు పొందుకునేవాడు సౌలుగా ఉన్న దినాల్లో. కనుకనే అతడు గర్విష్ఠిగా మారిపోయాడు. సౌలు అనగా ఎత్తైన వాడు అనగా గర్విష్ఠి అని బైబిల్ గ్రంథములో దానికి జవాబు రాయబడిందండి. బైబిల్ పండితులు దాన్ని వివరించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సౌలుగా ఉన్నప్పుడు అది హృదయం నుండి గర్వమే. ఏంటే గర్వం అంటే, గమాలీయులు అంటే యూదా మతస్థుల్లో ధర్మశాస్త్ర పాండిత్యం పొందిన వారిలో ప్రముఖుడు అతను. అటువంటి వాని పాదాల వద్ద నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాననే గర్వం సౌలుగా ఉన్న పౌలులో ఉండేది. ఆ గర్వముతోనే నేను చెప్పేదే కరెక్టు, నేను చేసే భక్తే కరెక్ట్ అని అటువంటి మనసు కలిగిన వాడు. హృదయం కఠినపరచబడింది, గర్విష్ఠి. కనుక అటువంటి గర్వము గల మనసుతో, కఠినపరచబడిన మనసుతో క్రీస్తే యేసుని నమ్మిన వారిని, క్రీస్తు యేసు మనస్సు కలిగి, కనికరము గల మనస్సు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్న వారిని హింసించాలని, బాధించాలని దమస్కుకు వెళ్ళాడట అతను. కొంతమంది పనివారులతో, సైనికులతో అని రాశారు. కొంతమంది ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారిని తీసుకుని వెళ్ళాడట. అయితే ఆ యొక్క దమస్కులో మధ్యాహ్నం వేళ క్రీస్తు యేసు ఆయనను దర్శించాడు. దేవుని స్తోత్రం. అప్పటికే ప్రభువారు సిలువలో మరణించి సమాధి గడిచి తిరిగి లేచా. ఆ ప్రభువు అందరూ మనసెరిగిన వాడు గనుక దమస్కులో ఆ సౌలు మనసెరిగిన ప్రభువారు ఆ సౌలును దర్శించారు. ఆ సౌలును దర్శించినప్పుడు ఆ తేజోమానమైన వెలుగులో సౌలు తనతో ఉన్న వారందరూ మూర్ఛిల్లిపోయారటండి. అక్కడ సౌలుతో యేసయ్య మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నువ్వు నన్నెలా హింసించుచున్నావని ప్రభువే మాట్లాడాడు సౌలుతో. ఆ వెలుగును అక్కడ ఉన్నవారందరూ చూడగలిగారు, కానీ స్వరం వినలేకపోయాడు. సౌలు అక్కడే విన్నాడు. ఎందుకని సౌలు జీవితాన్ని మార్చాలి. గర్విష్ఠైన సౌలు కనికరము గలవాడిగా మార్చాలి. దేవుని స్తోత్రం. అప్పుడే వాడు న్యాయముగా నడుచుకోగలడు, దేవుని నీతిని నెరవేర్చగలడు. కనుక ఆ సౌలుతో యేసయ్య మాట్లాడినప్పుడు ఆ మాట్లాడుతున్న యేసయ్యను చూడగలిగాడంట సౌలు. అప్పుడు అంటాడు, నీవెవడవు ప్రభువా అన్నాడు. అందుకే దేవుని స్తోత్రం. మహామహుడైన దేవుని కుడి పార్శ్వనున్న ఆ పరలోక దర్శనాన్ని సౌలు చూడగలిగాడండి. నీవెవడవు ప్రభు అనగానే, నీవే నేను నన్ను హింసించుచున్న నజరేయుడైన యేసును అని చెప్పగానే తన్ను తాను యేసయ్యకు అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? అయ్యా, నా బ్రతుకును మార్చమని. దేవుని స్తోత్రం. నా కఠిన హృదయాన్ని తొలగించి నీ కనికరము గల మనసు నిమ్మని. ఎప్పుడైతే యేసయ్యకు సౌలు అప్పగించుకున్నాడో మరుక్షణమే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో దమస్కులో తిన్నననే వీధి ఉంది, అక్కడ యోధా అనేవాడు ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళు ఉండు, తర్వాత జరగబోయేదంతా నేను చూసుకుంటానని. ఆ ప్రాంతంలో ఒక భక్తుడు ఉన్నాడు, అననీయ అనే భక్తుడు ఉన్నాడు. ఆయనతో మాట్లాడి ఆయన్ని పంపించి సౌలు శిరస్సుపై చేతులు ఉంచగానే సౌలు కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోయాయంట. గర్వముతో కూడిన పొరలు.
చాలామంది అంటారు కళ్ళు పొరలు కప్పేసేయండి వాళ్ళకి అంటారు. అలాగే మాట్లాడతారు చాలామంది. ఇంకెదరోడు గౌరవంగా మాట్లాడడం ఉండదు. ఆ పొరలు రాలిపోయేట అక్కడ రాయబడింది. ఆ మరుక్షణమే సౌలు మనసులోకి కనికరం అనేది దేవుడు పెట్టాడు. ఆ కనికరం అనేది ఎప్పుడైతే ఆ యొక్క సౌలుకి వచ్చిందో సౌలు పౌలైపోయాడండి. హల్లెలూయా. అనగా దీనుడుగా మారిపోయాడు. గర్విష్టి దీనత్వం గలవాడిగా మారిపోయాడు. యేసు ఇచ్చే ఆ కనికరం యేసయ్య బిడ్డలమైన మనలో ఉంటే మనము కూడా దీనులుగా మారిపోతాం. సౌలు పౌలుగా మార్చబడిన కనికరం అనే మనసు మన బ్రతుకులను కూడా మార్చేస్తుంది. మనలో ఉన్న గర్వాన్ని అణిచివేస్తుంది. కఠిన హృదయాన్ని తొలగించి కనికరము గలవారుగా దేవుడు మనల్ని మార్చి దీనత్వంతో నింపేస్తాడు. దేవునికి స్తోత్రం. అదే చెప్తున్నాడు ఈయన. నేను పూర్వం అనగా ప్రభుని ఎరగకముందు, ప్రభుకుని అప్పగించుకోకముందు, ఆ యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించకముందు దోషకుడనో హింసకుడనో హానికరుడనో అటువంటి నన్ను ప్రభు తన సేవ కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. తెలియక చేశాను కనుక నన్ను కనికరించాడు. ఈనాడు ఆయన యొక్క కృపతో, విశ్వాసముతో, ప్రేమతో నన్ను నింపేశాడు అంటున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడు కనికరమ గల మనసుతో ఉండాలండి. లేదనే విచారం ఉన్నదనే గర్వం దేవుని బిడ్డలో ఉండకూడదు. వారు దేవుని బిడ్డలు కానే కాదు. ఒకవేళ లేదనే విచారం నీలోకి వస్తే నీ హృదయం కఠినపరచబడితే నువ్వు ప్రభుని ఎరగని దానివే, ఎరగని వాడివే. ఉన్నదనే గర్వం నీలోకి వచ్చి నీ హృదయం కఠినపరచబడితే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ దేవుణ్ణి ఎరగని బిడ్డవే అనే విషయం గుర్తించాలి. నీ ద్వారా దేవుని నా మహిమపరచబడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఉన్నదాన్ని ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతుష్టి కలిగి జీవిస్తున్నాను అంటాడు. మరొక చోట అంటాడు, సంతుష్టి కలిగిన దైవభక్తి గొప్ప లాభసాధకం అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? కనుక ప్రియులారా, అటువంటి కనికరం దేవుని బిడ్డలమైన మనం పొందాలి. ఆ పొందాలంటే ఆ కనికరము గల యేసును జ్ఞాపం చేసుకోవాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి త్వరగా చదవని దయతో. కొలసీ ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అది భూలోక సంబంధమైనను పరలోక సంబంధమైనవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులమైన మనలను మన దుష్క్రియల వలన మన మనసులో విరోధ భావము గలవారమైన ఉండిన మిమ్మును కూడా ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. గత కాలమందు మనం దేవునికి దూరస్తులం. లేదనే విచారం, ఉన్నదనే గర్వము ఉన్నంతకాలము కూడా మన దేవునికి దూరస్తులమే. వాళ్ళే అన్యజనము అంటారు. దేవుణ్ణి ఎరగిన వారు, దైవిని మనస్సును ఎరగిన వారిని అన్యజనులు అని బైబిల్ చెప్తుందండి. దేవుణ్ణి నమ్ముకుని కూడా దేవుని మనసు మనకు తెలియకుండా జీవిస్తే మనము అన్యజనులమే. అందుకనే మన క్రీస్తు యేసు మనస్సును ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ఎందుకు భూలోకానికి వచ్చారు, ఎందుకు ఆయన ఏ పాపము లేని యేసయ్య ఎందుకు సిలువలో యాగమయ్యారు అంటే
దేవునికి దూరస్తులమైన మనలను దేవునికి సమీపస్తులుగా చేయడం కొరకే. కఠిన హృదయము గలవారైన మనలను కనికరము గలవారిగా చేయడం కొరకే. దేవునికి స్తోత్రం. పాపం అనేది, ఆ చెడుతనం అనేది మానవ హృదయాన్ని కఠినపరిచింది. అందుకే దేవుడైన యెహోవా ఏదెను తోటలోకి వచ్చి ఆదామును ప్రశ్నించిన, అవ్వమ్మను ప్రశ్నించిన వారు దేవునికి లోబడలేకపోయారు. వారి యొక్క పాపాన్ని ఒప్పుకోలేదు. వారు చేసిన కార్యాలు అయ్యా మమ్మల్ని క్షమించమని కోరుకోలేదు. కారణం ఏమిటంటే వాళ్ళు ఒక చెడుతనం అనేది కఠినపరిచేసింది వాళ్ళ హృదయాన్ని. ఆనాటి నుంచి ఏనాటి వరకు కూడా ప్రతి మానవ హృదయంలో కఠినత్వం అనేది ఉంది. కనికరం లేదు, ఉన్నదనే గర్వం, లేదనే విచారం, రెండు కూడా మానవుణ్ణి కఠినాత్ముడిగా మార్చేసింది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ కఠిన హృదయాన్ని తొలగించి కనికరము గల మనసునివ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చింది. యేస్కేలు గ్రంథంలో చూసిన, ఇర్మియాలో చూసిన, చాలా స్థలాల్లో ఉంది. మీ కఠిన హృదయాన్ని నేను తొలగిస్తాను, మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను, నూతన హృదయాన్ని మీలో పుట్టిస్తాను, కొత్త మనసును మీకు కలగజేస్తానని ఎన్నోందో ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రవశించారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావడానికి కారణం అదే. ఆత్మస్వరూపైన ప్రభు రక్త మాంసములు గలవాడిగా, శరీరధారిగా భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ శరీరధారులైన మానవాళి మనసును మార్చడానికి వచ్చాడు. ఈ కఠిన హృదయాన్ని తీసివేసి కనికరము గల హృదయాన్ని మానవుల్లో పెట్టడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే ఆయన ఆ మాంసయుక్తమైన దేహమందు మరణము పొందాడు. దేవునికి స్తోత్రం. ఏ చెడుతనమైతే మానవుని పాపిగా చేసిందో, కఠినాత్ముడుగా మార్చిందో, ఈ కఠినమైన మనసు గలవారే పాపం చేస్తారని ఎంతకేను. పాపం అంటే చేయకూడని పని. ఆ కఠినమైన హృదయాన్ని తొలగించడానికి కనికరము గల దేవుడు భూలోకానికి వచ్చి ఈ కఠినాత్ములైన మానవుల మనసు మార్చడం కొరకు ఆయన శిలువలో యాగమై ఆ పాపానికి, ఆ చెడుతనాన్ని ఆ శిలువలో కొట్టివేసి ఆయన సిందించిన రక్తము ద్వారా మానవాళి హృదయాన్ని కడిగి వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఆయన నా కొరకే శిలువలో యాగమయ్యారని, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేశారని, నా కఠిన హృదయాన్ని తొలగించి కనికరము గల మనసు నాకు అనుగ్రహించారని విశ్వసిస్తారో వారి హృదయం క్రీస్తు రక్తములో కడగబడుతుందండి. క్రీస్తు రక్తములో కడగబడిన వారే కనికరము గల మనసు గలవారు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనికరము గల మనసు గలవారే దేవుని బిడ్డలంటే. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారండి. వాళ్ళే దేవుని బిడ్డలంటే. దేవుని స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం పొందుట ద్వారా మానవ హృదయంలోని కఠిన మనసును తీసివేసి కనికరము గలవారిగా చేసి దేవునితో సమాధానపరిచాడు. అనగా కనికరము గల మనసు మనం లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడ్డు. మనం దేవుని బిడ్డలం కాలేం. దేవుడు మన ఆయన బిడ్డలుగా అంగీకరించడు. కనుక ప్రియులారా గమనించాలి. దేవుడు నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు అవుతుంది. అయితే ఆయన మనసును పొందుకున్నావా? చాలామంది పాట పడతారు, మనసున్న మంచి దేవా నీ మనసు నాకు ఇచ్చావా? ఇస్తాడైనా, కానీ నువ్వు పొందుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా? 2023 సంవత్సరాల క్రితమే ఆయన మనసు మనకి ఇచ్చాడండి. ఎంతమంది పొందుకున్నారు ఆయన మనసును?
ఆయన మనసు కలిగి ఎంతమంది జీవిస్తున్నారు ఈనాడు? కనికరము గలవారిగా ఉన్నారా? ఇంకా కఠిన హృదయంతోనే జీవిస్తున్నారా? లేదనే విచారం, ఉన్నదనే గర్వం మన హృదయాన్ని కఠినపరుస్తుంది. ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సంతుష్టి కలిగి జీవించేవారే కనికరము గల మనసు గలవారు. దేవుని స్తోత్రం. అటువంటి వారి ద్వారానే దేవుని నామం మహిమపరచబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 5ని చదివినట్లయితే అక్కడ ఈ మాటలు మనం చూస్తాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందున లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసుచున్నారు. చాలా మందరు స్తోత్రం చెల్లించండి. 5వ వచనంలో ఏమని చెప్పబడిందండి? మీరు క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున అంటాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. క్రైస్తవులు అనగా క్రీస్తును గూర్చిన సాక్ష్యము కలిగిన వారై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శరీరధారిగా భూలోకానికి వచ్చారు, ఎందుకు సిలువలో యాగమయ్యారు, మరణము జయించి తిరిగి లేచిన యేసయ్య మానవాళికి ఏమిచ్చారు అనేది, ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించిన సాక్ష్యం మన హృదయములో ఉండాలి. ఆయన ఎందుకు వచ్చారు భూలోకానికి, ఎందుకు సిలువలో యాగమయ్యారు, మరణం గురించి తిరిగి లేచి మానవాళికి ఏమి ఇచ్చారంటే ఆయన మనసునిచ్చారు. దేవుని స్తోత్రం. కనికరము గల మనసునిచ్చారు. అది నువ్వు పొందుకుంటే, అది నువ్వు కలిగి ఉంటే నువ్వు న్యాయముగా నడుచుకుంటావు. ప్రతి విషయములో ప్రభువునందే విశ్వాసం ఉంచుతావు, ప్రభు వైపే చూస్తావు, ప్రభు కొరకే జీవిస్తావు, ప్రభువునకు ఇష్టడుగా ఇష్టరాలుగా జీవించటం ప్రారంభిస్తావు. ఇటువంటి జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. అలా జీవిస్తున్న వారి కోసమే ఆయన త్వరలో రాబోతున్నాడు, రాబోయే భయంకరమైన శ్రమ నుంచి విడిపించడానికి. దేవుని స్తోత్రం. ఎందుకంటే కృపాయుగం గతించిపోవచ్చున్నది, శ్రమకాలం రాబోతుంది. ఈ కృపాయుగం ప్రారంభించబడి ఇప్పుడే 2023 సంవత్సరాలు గతించిపోయి 24వ సంవత్సరంలో నడుస్తున్నాం మనం. దేవుని స్తోత్రం. కృపాయుగం ప్రారంభించబడి 2023 సంవత్సరాలు పూర్తయింది. 24వ సంవత్సరం 2వ నెలలోకి వచ్చేసాం ఇప్పుడే. స్తోత్రం చెబుదామా? ఇంకా కొంతకాలం ఈ కృపాయుగం లోకంలో ఉండేది. ఈ కృపాయుగం ముగించబడక ముందే క్రీస్తు మనసు క్రైస్తవులమైన మనం కలిగి ఉండాలి. క్రీస్తు మనసు కలిగి జీవించకపోతే ఆయన రాకడలో ఎత్తబడలేము. ఆయన బిడ్డలముగా ప్రభు మనల్ని ఎన్నటికీ అంగీకరించడు. కనుకనే మనం జీవించి ఉండగానే ఆయన మనస్సు మనము కలిగి జీవించాలి. అందుకనే ప్రభు బల్ల అనే ఆచారం ఆ ప్రభువారే శిష్యులకు నేర్పించారండి. ప్రభువారి కలవరి శిలువ యాగానికి వెళ్ళకముందే, శిలువ యాగానికి వెళ్ళే ముందు రాత్రే ఆయన నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవాన్ని పొందుతాడని చెప్పారు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే నా శరీరాన్ని లోకానికి జీవాహారంగా ఇవ్వబోతున్నాను, నా రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగా ఇవ్వబోతున్నానని శిలువ యాగానికి ముందే ప్రభువారు ఆనాడు తన శిష్యులకు బోధించారు.
అదే విషయాన్ని పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రిక 11 అధ్యాయం 23లో చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడే రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర తన రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికే దీనిని చేయుడని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లించండి బిగ్గరగా. హల్లెలూయా. పౌలు భక్తుడు సంఘానికి చెప్తున్న మాటలవి. ప్రభు నాకు అప్పగించిన దానిని మీకు అప్పగిస్తున్నాను. ఆయన సిలువకు అప్పగించబడే రాత్రి ఆయన ఈ కార్యాన్ని నాకు అప్పగించాడు. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి, ఇది మీ కొరకైన